మన రాష్ట్రంలో కోడిగుడ్డు శాఖ మంత్రిగా ఫేమస్ అయినటువంటి అమర్నాథ్కి వైసీపీ షాక్ ఇచ్చేసింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్టు బొక్క పడిపోయింది. ఇప్పుడు అమర్నాథ్ ఆ పార్టీ నుంచి జంప్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులను ఊహించుకునేటువంటి ఈ కోడిగుడ్డు మంత్రికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అతను ఇప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ బిచానా ఎత్తేస్తుందని ముందే తెలిసి ఎక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఎక్కడికి ఏదో పీగుతున్నట్టుగా ఏదో పొడుస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇందులో భాగంగా కోడిగుడ్డు మంత్రిగా ఐటీ కంపెనీలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే కోడి పొదగాలా గుడ్డు పెట్టాలా అది పిల్లవ్వాలా అని చెప్పి కోడిగుడ్డు సూత్రం చెప్పినటువంటి దౌర్భాగ్యపు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్. ఇతను కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ పోటుగాడితో సెల్ఫీ దిగాడంట, ఫోటో దిగాడని చెప్పుకున్నటువంటి నిత్యమైనటువంటి వ్యక్తి. గతంలో తెలుగుదేశంలో పార్టీలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారిది అద్భుతమైనటువంటి విజనరీ నాయకత్వం అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, ఇంకేమన్నా అక్కడేమన్నా నియోజకవర్గానికి ఏమన్నా పీకిండా పొడిచిండా అంటే అది లేదు. డ్యాన్సులు ఏమంటే వేస్తాడు. పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కారు కుత్తలు కోయమంటే కోస్తాడు. 2 ఏళ్లుగా మంత్రి పదవి ఇచ్చినా ఆ మంత్రి పదవిలో పీకిందేమీ లేదు, ఒక కంపెనీ తీసుకొచ్చిందేమీ లేదు. అయితే ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎప్పటికప్పుడు భజన చేస్తా అంటాడు, జగనన్న తోపు దమ్ముంటే ఆపు అని. సరే, అక్కడేం మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదనుకో, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇతనికే షాక్ ఇస్తూ ఇతని ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టేసి ఇతన్ని అక్కడి నుంచి లేపేయడానికి రంగం సిద్ధం చేయడంతో ఏం చేయాలో పాలుపోక ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి నేను జనసేనలో జాయిన్ అవుతానంటే ఒకప్పుడు నువ్వు ఇచ్చినటువంటి బిల్డప్ మాటలకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కూడా మొహం చెల్లట్లేదు ఇతనికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాతో ఫోటో దిగాడు, నేను ఫేమస్ పవన్ కళ్యాణ్ కంటే అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన దగ్గరికి పోయి ఆయన పార్టీలో సీట్ అడగాలంటే సిగ్గుసీట్ అవ్వదు, అందుకని అడిగిపోలేడు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా కారు కూతలు కోసినటువంటి వ్యక్తి సరే తెలుగుదేశం పార్టీకి పోయి అడగలడా, అక్కడ అడగలేరు. ఇక ఇతనికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఆడిగిపోతాడా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇతను ఎందుకు పక్కన పెట్టాడు అంటే ఇతని వల్ల ఆడు ఊడేదేమి లేదు పీకేదేమి లేదు అని తెలిసిన తర్వాత కావాలంటే నిన్ను ఎంపీగా పంపించానంట. ఎమ్మెల్యేనగానే గెలిచేటువంటి దిక్కు లేదనుకుంటే నువ్వు ఎంపీగా పంపిస్తే 7 అసెంబ్లీలో మెజార్టీ తెచ్చుకొని నేను అడగలవాళ్ళ స్వామి, అది నా వల్ల కాదు, నేను ఎత్తిపోతాను. కాబట్టి అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నట్టుగా ఇతను సంకేతాలు తెలిపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇతను ఒక్కడే కాదు, ఉత్తరాంధ్రలో దాడి వీరభద్రరావు గారి పరిస్థితి ఏమైంది? జగన్ని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో అతనికి ఇచ్చినటువంటి గౌరవం హోదా అన్నింటినీ పక్కన పెట్టుకొని మరీ ఆడికి వెళ్ళాడు. ఏమైపోయింది? తిరుగు డప్పాలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు సీనియర్ కాస్త జూనియర్ కోటాలోకి పడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇతను ఒక్కడే కాదు, బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి ఆనం రామనారాయణ గారి దాకా అనేక మంది సీనియర్లని పార్టీలో జాయిన్ చేసుకొని వాడుకొని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత గాలి కుదిలేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? ఇతన్నా మీరు మాడదప్పుడు మడమదిప్పుడు తొక్క తోటకూర తొగడం 4.5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చిందా? యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? ఈ రాష్ట్ర యువత, చదువుకున్న విద్యావంతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరిలో చలనం రావాల్సినటువంటి అవసరం లేదా? రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉంటే, భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటే ఇంకా కులం కోసమో మతం కోసమో డబ్బు కోసమో లేకపోతే అతను భయపెట్టే భయానికో ప్రలోభాల కోసమో పదవుల కోసమో ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఓటేయాలి అనుకుంటుంటే ఎవరైనా కనీసం వాళ్ళని మనుషులుగా కూడా ట్రీట్ చేయడానికి లేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదనేది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను తప్పుడు పనులు చేస్తాడు, ఆ తప్పుల్ని ఎవడు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కేసులు పెడతాడు. రాంగోపాల్ వర్మ బూత్ బొమ్మలు తీసి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ మీద చండాలపు రాతలు రాయొచ్చు, ట్విట్టర్లో ఎవరి మీద పడితే వాళ్ళ మీద చండాలపు సినిమాలు తీయొచ్చు. కానీ అతన్ని ప్రశ్నిస్తే మాత్రం కొలికిపూడి గారిని వాళ్ళ విచారణకు పిలిచినటువంటి దౌర్భాగ్యం. రాంగోపాల్ వర్మని ఎన్నిసార్లు విచారణకు పిలవాలి, లెక్కన ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి? మరి రాంగోపాల్ వర్మ లాంటి పనికిమాలినటువంటి వ్యక్తిని మరి అతని మీద ఏం చర్యలు తీసుకునేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా? ఒరే నాయన, అతను ఒక పూర్ణ సినిమాలు తీసుకునేటువంటి దౌర్భాగ్యుడు. అతను తీసేదేదో గొప్ప కళాఖండం లాగా దాని గురించి పెద్దగా మీరేదో ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి భజన ఉంటుంది, ఎదుటి వాళ్ళని కించపరిచేది ఉంటుంది, అంతేగా అంతకు మించి పీకేది ఏమి ఉండదుగా. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోడిగుడ్డు లాంటి వాళ్ళు పీకిందేమీ లేకపోయినా కారు కూతలు కూయటానికి మాత్రం 4 సంవత్సరాలు పనిచేశారు. కరెక్ట్గా 4 నెలల్లో వీళ్ళ నోర్లు మూతలు పడిపోతాయి. ఈ రాష్ట్రం నుంచి అనేక మంది పారిపోతారు. ముందు పారిపోయేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను చేపించిన
చేసిన తప్పుడు పనుల్లో ఎవరైతే భాగస్వాములయ్యారో ప్రభుత్వాధికారులు, వైసీపీ నాయకులు, పోలీసులు, వీళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళంతా బలైపోతారు. బలి పశువులుగా గతంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి అనేక మంది చరిత్ర మీరు చూసిన తర్వాత కూడా ఈ 4.5 ఏళ్లలో అతనికి సహకరించాడంటే మళ్ళీ మీ జీవితాలు ఏమవుతాయనేది మీరు ఆలోచించుకోకుండా తప్పుడు పనుల్లో భాగస్వాములై రేపొద్దున ఖచ్చితంగా దానికి శిక్షలను ఎదుర్కోబోతా ఉన్నారు. ఈ కోడిగుడ్డు మంత్రి బతుకు ఏమైపోతుంది? ఆ పార్టీలోనే ఉంటాడా? ఎంపీగా చేస్తాడా? కాంగ్రెస్ పార్టీకి పోతాడా? లేకపోతే అసలు రాజకీయాలు విరమించుకుంటాడో చూడాలి.